ఎప్పటికైనా వీళ్ళని నమ్మించి గొంతు కొయ్యొచ్చు అని ఇవాళ నరేంద్ర మోడీ గారు ధర్మపురి అరవింద్ గారు అనుకుంటున్నారు. అందుకే నేను అడుగుతున్న మిత్రులారా, ఈరోజు మీరు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయినా ఈ ఆర్మూర్ నుంచి మీకు శనిలాగా పట్టిన ఆ జీవన్ రెడ్డిని, వాడు నకిలీ జీవన్, నికార్సైన జీవన్ అన్న ఇక్కడున్నారు. వదిలించుకోనికే ఇంకొక ఆయన తెచ్చుకున్నారు. ఇవాళ మీ పరిస్థితి పెన్న మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఈడ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ను గెలిపించకుండా బీజేపీని గెలిపించారు. నేను అడుగుతున్నా, మరి బీజేపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే గారు 150 రోజులు అయ్యింది. మోడీ గారి నుంచి మీకు ఏమి తెచ్చిండో? చివరికి ఆర్మూరు మున్సిపాలిటీకి, ఇది అత్యంత ప్రాచీనమైన మున్సిపాలిటీ, ఎప్పుడో గ్రామ పంచాయతీ కట్టిన బిల్డింగ్లో మున్సిపల్ కార్యాలయం ఉన్నది. కనీసం ఆర్మూరు మున్సిపాలిటీకి మున్సిపల్ కార్యాలయంలో కూడా మోడీ నుంచి తేలేకపోయిందంటే మీరు ఎమ్మెల్యేకి వేసిన ఓట్లు శుద్ధ దండగైనాయా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ అందుకే నిజంగానే మీరు మొన్న నా మాట విని నా కండగా నిలబడి వినయ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించనుంటే ఈ 150 రోజుల్లో మీ మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి 10-15 కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాబోతుంది. ఇవాళ నేను పాత ఆర్మూరు నుంచి చూసుకుంటా, సుతులగుట్ట నుంచి మీ మొత్తం గ్రామం చూసుకుంటా ఇవాళ అంబేద్కర్ చౌరస్తాకు వచ్చిన. ఇది వెనుకబడలేదు, నాయకులు వెనుకబడేసిండ్రు. ఆర్మూరును అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది, కానీ ఇక్కడ ఎన్నికైన నాయకులు ఆర్టీసీ ల్యాండ్లో మల్టీప్లెక్స్లు కట్టుకున్నాడు ఒకడు, ఇతర దేశాలలో వ్యాపారాలు చేసుకునేట ఆయన ఇంకొక ఆయన. అందుకే ఇవాళ వాస్తవంగా మీ తరపున మీ సమస్యల మీద మాట్లాడేటోళ్ళు, మీ సమస్యల మీద కొట్లాడేటోళ్ళు, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటోళ్ళు ఆర్మూరులో ఎమ్మెల్యే లేడు, నిజామాబాద్కు ఎంపీగా లేడు. ఇవాళ ఎంపీకి నిలబడ్డోళ్ళు అంటున్నారు, అయ్యా మేము రైతుల సమస్యలకు కొట్లాడతాం, మేము రైతు సమస్యలను పరిష్కరిస్తామని. నేను అంటున్నా, మీకు చెప్తున్నా, వాడెవడో రైతు గురించి చదువుకోవాలి పుస్తకంలో, కానీ మా జీవనాన్ని సొంతంగా ఆయనే రైతు కష్టం ఏందో తెలుసు, వ్యవసాయం ఎట్లుంటుందో చేసేటోడు. 40 ఏళ్ళు ఏ పదవి ఉన్నా చీకటి వాడే వరకు ఇంటికి చేరుకొని వ్యవసాయ పొలంలో పనులు చూసుకొని ప్రజలకు ఆదర్శంగా ఉండే ఆదర్శ రైతే మన పెద్దలు టి జీవన్ రెడ్డి గారు. ఇవాళ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చేస్తే హర్యానా, పంజాబ్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో మోరించి నరేంద్ర మోడీని మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేటట్టు చేసి రైతులకు క్షమాపణ చెప్పించిన పౌరుషం హర్యానా, పంజాబ్ రైతులది. ఆ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రంలో